మడబొమ్మని కీలు బొమ్మని వంటింటి కుందేలని నోటికొచ్చినట్లు కాడు కూతలు కూస్తూ చెత్తవాగుడు వాగే శక్తు సేనలకు యుద్ధ రంగంలో నా పదునెక్కిన కరవాలంతో బదిలించి పొలిమేడలు దాటేలా ఉడికిచ్చి నా సైన్యాన్ని గెలిపించి నా సత్తా ఏమిటో చూపించి ఎగతాళి చేసిన నోళ్లతోనే జయహో వీర నారీమణి అంటూ వినయంగా తల వంచి పొగిడేలా చేసిన తెలుగు బిడ్డను సువిశాల కాకతీయ సామ్రాజ్య చరిత్రలో ధృవతారగా వెలిగిన మహారాణిని గణపతి దేవుని గాడాళ్ళ ముద్దు బిడ్డని రాణి రుద్రమ్మదేవిని. మా తండ్రి గణపతి దేవుడు తనకు పుత్రులెవరు లేనందున నన్ను ఆడపిల్లలగాక అచ్చం మగ పిల్లవాడిలా రుద్రదేవుడు అని నామకరణం చేసి కట్టిస్తాము. గుర్రపు స్వారీలతో పాటు సకల కళా విద్యలు నేర్పించి పట్టాభిషేకం చేశాడు. సింహాసనంపై ఒక స్త్రీ కూర్చుంటే ఓర్చుకోలేని నీచులు నికృష్టులు అయినా కొందరు సామంతులు మాదాయాదులు ఏకమై కుట్రలు కుతంత్రాలు పన్ని తిరుగుబాట్లు లేవదిస్తే నా భుజశక్తితో ధీయుక్తితో అన్నిటిని అణిచివేసి తెలుగు జాతినంతా ఏకం చేసి దక్షిణాపథంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాను. నా 27 ఏళ్ల పరిపాలన కాలంలో ఓడుగల్లును మహా సామ్రాజ్యంగా విస్తరించడమే కాక కలల కాణాచియ తీర్చిదిద్దాను. సంగీతం సాహిత్యం శిల్పం నృత్యాలకు పెద్దపీట వేశాను. పేరిని తాండవం ఆవిర్భవించింది మా కాలంలోనే. కట్టించిన కోటలను చెక్కించిన శిల్పాలను నిర్మించిన గోపురాలను చూసి తెలుస్తుంది మా శిల్ప కళా వైభవం ఎలాంటిదో. రైతుల కన్నీరు తూర్వడానికి గ్రామ గ్రామాన సువిశాలమైన గొలుసు కట్టు చెరువులు తవ్వించి పల్లె ప్రజల ముఖంలో చిరునవ్వులు పూయించాను. పరిపాలన అంటే రుద్రమదేవిదే అని తరతరాల చెప్పుకునేటట్లు అమ్మలా కమ్మని పాలన అందించాను. ఒక పక్క పౌరుష పరాక్రమాలకు మరో పక్క ప్రేమ ఆప్యాయతలకు మారుపేడుగా నిలిచి తెలంగాణ ముద్దు బిడ్డగా వెలుగొందాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.